మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. హాయ్ మ్యామ్. హాయ్ రా. సోషల్ మీడియాలో రోజు రోజుకి వల్గారిటీ పెరిగిపోతుంది. పిల్లల చేతిలో ఫోన్ కంపల్సరీ అయిపోతుంది. దీన్ని మనం ఎలా చూడాలంటారు? హౌ డు యూ కమెంట్ ఆన్ ఇట్? బేసికల్గా మరీ ఎక్కువైపోయిందని అయితే చెయ్యొచ్చు. ఎందుకు అంటే ఎంతసేపు సోషల్ మీడియాలో వల్గర్ కంటెంట్ అంటే చేసేవాళ్ళ అని పక్కన పెడితే నేను చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. సోషల్ మీడియాలో కంటెంట్ని ఎలా అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది. స్టార్టింగ్ మన కోవిడ్లో ఉన్నప్పుడు కొన్ని సిరీస్ చూస్తే అసలు భయం వేసింది. దేనికి లాక్ లేదు. అసలు పిల్లలకి అది మొత్తం ఓపెన్ చాలా భయాందోళనకైతే గురి చేస్తోంది కీర్తి. అంటే పేరెంట్స్కి మాత్రం కత్తి మీద సాము అయిపోయింది జీవితం. అండ్ అంటే అసలు ఎవ్వరికి కూడా కత్తి మీద సామే. తెలియకుండా అదొక ట్రాప్. టక్ 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 అని వెళ్ళిపోతాము. సరే, అందులోకి పోయి నాశనం అయ్యేది పక్కన పెడితే, అది దానివల్ల నాశనం అయ్యేది పక్కన పెడితే టైం పోతోంది, నీ ప్రొడక్టివిటీ తగ్గుతోంది, నువ్వు ఎనర్జీ వైజ్ డ్రైన్ అవుతున్నావు. సో ఈ వల్గారిటీ చేసే క్వశ్చన్ చాలా క్లోజ్డ్ ఉంది, ఓపెన్ ఉంది. అది ఏంటి? నువ్వు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించా? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆల్రెడీ ఇప్పుడు మనం అనుకుందాం, ఇప్పుడు పెద్ద ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా వల్గారిటీ చేస్తున్నారు సోషల్ మీడియా అని. మీరు ఇప్పుడు చేసే వాళ్ళ గురించి మాట్లాడు. అది ఏంటంటే బేసికల్ గా ప్రభావం సొసైటీ మీద పడుతుంది కదా. ఎందుకు పడదు? ఆ సొసైటీకి ఎవరు? మనమే కదా. మనకి సోయి ఉండాలి, ఏం తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు. సరే, చేసే వాళ్ళది మాట్లాడమంటారా? మీరు నాకు చూసే వాళ్ళది మాట్లాడమంటారా? పోతే వైస్ వర్సా పోతేనంటే చేసే వాళ్ళది చూసే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, మీరు చూసేదంతా నిజమైంది కాదు. ఓకే, ఈ చేసే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కానీ అది ఒక ఇదే అంటే లైక్ అది ఆధారం అవ్వాలి. బ్రతుకు తెరువుకి ఓకే, నీకు ఆధారం అవ్వాలి. కానీ నువ్వు దాన్ని ఒక నీ క్యారెక్టర్ని డిఫేమ్ చేసుకునేటట్టయితే నువ్వు మార్చకూడదు. ఇప్పుడు ఒక రీల్, ఈమె ఏజ్ ఏంది, ఈమె కథ ఏంది, ఇదేంటి అసలు పిచ్చిలేసింది మొత్తం. ఈవిడిని చూసాక ఈ క్వశ్చన్ మీ ముందు పెట్టాలి అని నాకు అర్థమైంది. సో బేసికల్లీ ఏంటంటే ఈ సోషల్ మీడియా అనేది ఎప్పుడు కానీ అద్దం ఏం చూపిస్తుంది? నీ పైన రూపం చూపిస్తుందా, లోపల మనసు చూపిస్తుందా? రూపమేగా. ఎగ్జాక్ట్లీ అట్లాంటిది. మీరు సోషల్ మీడియాలో చూసే వాటిని అన్నిటిని చూసి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చాలా ఒక ఉంది, హోటల్లోకి వెళ్తున్నప్పుడు లేకపోతే నేను ఇట్లా మంచి డ్రెస్ వేసుకొని బ్యూటిఫుల్ ఫిల్టర్స్ పెట్టి చేసి చూస్తారు. ఇటు చూసే వాళ్ళందరూ బాయ్ లైఫ్ ఎంత బాగుంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆమె లైఫ్ అక్కడి వరకే బాగుంది, కింద అది కట్ చేసిందంటే ఒంటరితనం అంట. కానీ నీకు ఇది తెలియదుగా. నువ్వేమనుకుంటున్నావు? ఇది చూసుకుని నువ్వు కంపారిజన్లకు పోయి నువ్వు డిప్రెషన్లకు పోతున్నావు. అవునా? అక్కడ వాళ్ళకి చేశాక ఒక రకమైన సంఘర్షణ. ఇది నిజం కాదు కదా. ఎప్పుడు కానీ ఒక సాధనం లాగా వాడండి సోషల్ మీడియాని, ఆధారం లాగా కాదు. దానితోటే దాని వల్లనే దాంట్లోనే బతకకండి. అది రియల్ కాదు, రీల్ అని నీకు తెలుసు. దాన్ని నువ్వు మోసపోతూ ఎదుటి వాళ్ళను మోసం చేయకు. నీకున్న స్కిల్ వంటొచ్చు బరాబర్ చెయ్యి. కానీ అదే నువ్వు ఏదైతే ఫిల్టర్లు పెట్టి రాంగ్ వాటిని ప్రమోట్ చేస్తూ నువ్వు లైకుల కోసమా, అటెన్షన్ కోసమా, నీ ప్రమోషన్స్ కోసమా, నీ ఫాలోవర్స్ కోసమా నువ్వు ఇలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు గనక చెప్పినావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో నీకు మాత్రం పీస్ అనేది ఉండదు. ఎందుకంటే యు ఆర్ లూజింగ్ ఎవ్రీ సింగిల్ డే యువర్ సెల్ఫ్. నువ్వు ఏం పొందుతున్నావు? లైక్ పొందుతున్నావు, కానీ నీ మీద లైక్ను పోగొట్టుకుంటున్నావు. లైక్ వర్సెస్ మైనస్ లైక్. నీకు ప్రజల లైక్ కావాలా, నీ లైక్ నీకు కావాలా? ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో తెలీదు, కానీ నీ లైక్ మాత్రం నీ దగ్గర ఉండాలి. నువ్వు ఒక మాట మాట్లాడితే ఇవన్నీ చేయదండి, ఇవన్నీ చాలా పద్ధతిగా చేస్తుందండి. కాదండి, బట్టలు తక్కువ అని నేను ఎప్పుడూ చెప్పను. ఎవరు ఎక్కడికి ఎలా వేసుకోవాలో అక్కడికి అలా వేసుకోవాల్సిందే, అబ్సల్యూట్గా అన్డౌటెడ్లీ. కానీ అవసరమా అనే క్వశ్చన్ ఒకటి వేసుకోండి. ఎక్కడికి ఏది అవసరము? ఎంత ఈజీగా ఉంది చెప్పండి. ఇప్పుడు నువ్వు పబ్బుకి చీర కట్టుకోనమంటే మో శివ శివ అంటావు, మరి గుడికి ఎందుకు జీన్స్ వేసుకొని వస్తావు? జీన్స్ మన కల్చరే కాదు కదా. నువ్వు లంగా జాకెట్ వేసుకొని పో, చుడిదార్ వేసుకొని పో, ఏం కాదు, ఎందుకంటే మన కల్చర్. యాక్చువల్గా లేడీకి అసలు క్లారిటీగా
వేసుకోద్దా మేడం జీన్స్, ఎక్సలెంట్గా వేసుకోండి. ఎందుకంటే మనకు వర్క్ కల్చర్లో మనకి ఇంపార్టెంట్, మనకు కంఫర్ట్ ఉన్నది ఎక్కువ. సరే అడాప్ట్ చేసుకున్నారు, అందులో రాంగ్ ఏం లేదు. అలా వెళ్తూ వెళ్తూ నువ్వేం చేస్తున్నావంటే ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత గ్రేట్ అనుకుంటున్నావు. బేసికల్గా ఏంటి అంటే ఎంత నీ కమాండ్ రావాలి, కాన్ఫిడెన్స్ రావాలంటే యునో ఇన్ బాడీ ఇమేజ్ దాంట్లో యాజ్ నేను ఐ విల్ టీచ్ దిస్ హౌ టు గెట్ డ్రెస్డ్ అన్న దాంట్లో కూడా ఫస్ట్ నేర్పించేది 3 లేయర్ డ్రెస్సింగ్. ఓకే, 3 లేయర్ సూట్ ఉంటే మోర్ కాన్ఫిడెంట్. అట్లీస్ట్ జెంట్స్ అయితే ఫుల్ హ్యాండ్స్, లేడీస్ అయితే ఫుల్ సారీ కవరింగ్, అది ఫుల్ కాన్ఫిడెన్స్. నీకు లేయర్ తగ్గిన కొద్ది కాన్ఫిడెన్స్ పోతుందండి. మనమేమో రివర్స్ అనుకుంటున్నాం చాలా మంది. అయ్యయ్యో ఎక్కడ ఉంటది, మీరు అబ్జర్వ్ చేయండి. మనం హీరోయిన్స్ కానీ కొన్ని చోట్ల చూస్తుంటాం, వాళ్ళు ఆ చిన్న వేసుకొని వచ్చి గుంజుకుని పాపం అవస్థపడతారు. అదే అసలు ఒక సూట్ వేసుకొని వచ్చినప్పుడు ఎట్లా నడుస్తారు చూడు. యూ అబ్జర్వ్ ఆలియా భట్ కానీ లేకపోతే దీపికా పదుకోని కానీ, వాళ్ళు వెన్ దే వాక్ విత్ సూట్ దే వాక్ విత్ సో మచ్ గ్రేస్ వెన్ దే కవర్. అదే వెన్ దే సిట్ లైక్ చిన్న బట్టలు వేసుకొని దే వోంట్ గుంజుకుంటూ. అదే పర్సన్ మీరు ఎక్కడైనా 2 కంపారిజన్ చేసి చూడండి. సో దట్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైనా నేను మీ 100% వీ డిజర్వ్ టు ఫ్లాంట్ అవర్. చాలా మంది కూడా చెప్పడం విన్నా, వెన్ యూ హ్యావ్ ఇట్ యూ ఫ్లాంట్ ఇట్ అంటారు. 100% వై ఎవరొద్దంటున్నారు. కానీ ఎక్కడ నువ్వు నీ ఫ్రెండ్స్తో ఉన్నావు, చక్కగా ఒక పర్సనల్ గ్యాదరింగ్లు ఉన్నావు, వేసుకో, ఎవరొద్దంటున్నారు. సోషల్ మీడియాలో ఫర్ ఓన్లీ లైక్స్ కోసము నువ్వు నీ ప్రదర్శన, బాడీ ప్రదర్శన చేయడం అనేది నిన్ను నువ్వు అవమానించుకుంటున్నావు. ఎవడో అవమానించడం వదిలేయండి, అసలు సంబంధమే లేదు నాకు. నిన్ను, నీ యొక్క వ్యక్తిత్వాన్ని, నీ యొక్క బాడీని, దట్స్ అ ప్రెషియస్ థింగ్. నో విమెన్ ఫెమినైన్ బాడీ ఈజ్ సో పవర్ఫుల్, సో పవర్ఫుల్. ఇట్ స్పీక్స్ బిఫోర్ యూ స్పీక్. దాన్ని అలాగా జనాలు గట్రా ప్రదర్శన పెడితే ఎట్లాగబ్బా, ఎంత వాల్యుబుల్ అసలు అమ్మాయి అంటే. అమ్మాయిని ఎందుకు పంపించారు బయటికి, ఎందుకు కోప్పడతారు ఇట్లా అంటే, విలువైన దానివి, చాలా విలువైన దానివి. బంగారం డైమండ్వి నువ్వు, కోహినీరు వజ్రానివి నువ్వు. అందరూ ఎత్తుకుపోవాలని చూస్తారు. అది ఓల్డ్దైనా, చిన్నదైనా, పెద్దదైనా అదే చూస్తున్నాం మనం లోకంలో. అన్నది దాచుకోవాలా. నేను ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, ఒక ఖచ్చితంగా మీ ఫ్రెండ్ లాగా చెప్తున్నాను. అస్సలు మిమ్మల్ని డిమోటివేట్ చేయడానికి, ఏదో పెద్ద కల్చర్ జ్ఞానం ఇవ్వడానికి రాలే. బంగారాలు మీకు చెప్పేది ఒకటే, ఇస్ ద బాడీ ఈజ్ సో ప్రెషియస్, ఇట్ హ్యాస్ సో మచ్ పవర్. దాన్ని అంతే మీరు కాపాడుకుంటే మీకు అంత గౌరవం దొరుకుతుంది. ఎవరో ఒకళ్ళు అంత నాన్సెన్స్ మీ మీద మాట్లాడే హక్కు నువ్వు ఎందుకు ఇస్తున్నావు? నీ టాలెంట్ చూపి, నీ మాట చూపి, మంచి పదాలు చెప్పించు, శుభ్రంగా చీర కట్టుకొని, అదే మంచి కంప్లీట్ డ్రెస్ వేసుకొని చెయ్యి. ఎగ్జాక్ట్లీ పార్ట్స్ ఎక్స్పోజ్ చేసి భయంకరంగా, అంటే చాలా సెడ్యూజింగ్గా చేసి, దేనికి నీకు, దేనికి? ఆ డబ్బు రియల్లీ మనకు అవసరం? ఆ ఫేమ్ రియల్గా మనకు అవసరమా? కాదే. దానివల్ల ఏమన్నా మెసేజ్ ఇస్తున్నావా నువ్వు? పర్వాలేదు, నువ్వు మెసేజ్ ఇస్తున్నావంటే ఓకే. ఒక్కటే ఆలోచించండి, ఆలోచించి చెయ్యండి. ఎందుకంటే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు అలా కూర్చుని ఆ వీడియో అది కలిసి చూడగలుగుతారా? ఈ మధ్య వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి ఇంకా అదే మీ ఎక్స్ప్రెషన్ చూసి నాకు అర్థమైంది, మీరే వాళ్ళే చెప్తున్నారు కదా మేడం అని. అంటే బ్రతుకుతున్నారు, ఒక ట్రాన్స్ లో అయిపోయింది. సోషల్ మీడియా డోపమైన్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయింది. డోపమైన్ నెక్స్ట్ ఓకే ఇలా చేశారు కదా, ఇంకొంచెం ఈమె చేసిన దానికి ఇలా చేస్తోంది, ఈమెకి ఇలా బట్టలు వేసుకుంటే పోతుందిగా, నేను కూడా వేసుకుంటా. నా ఏజ్ మీరు అన్నట్టు ఏజ్ మళ్ళీ నేను అసలు అనను, వయస్సుతో సంబంధం లేదురా బాబు. చిన్న పిల్లైనా పెద్ద పిల్లైనా ఎవరైనా సేమ్ వాల్యూ. కానీ అవసరమా? నీలో స్కిల్ ఉంది, సరిపోతుంది. మంచి మేకప్ చేసుకొని చూపించి మంచిగా తయారుగా, ఏదైనా తయారుగా. అసలు ఎందుకు చీరలు కట్టుకొని రోజుకోటి ఫ్లాంట్ చేసి పెట్టండి, చచ్చిపోతారు అసలు. ఆ అందం ముందు నీకు ఏ అందం పనికిరాదు. నాకు చాలా చాలా చెప్పాలని ఉంటుంది. సోషల్ మీడియాకి వచ్చే వరకు ఐ గెట్ రియల్లీ బ్లంట్. సో నేను అంత గట్టిగా కూడా చెప్పదలుచుకోలేదు పిల్లలకి. బట్ ఒక్కసారి మీరు ఒక్కటి చెప్తాను, యు ఆర్ సో ప్రెషియస్, యు ఆర్ సో ప్రెషియస్, జస్ట్ సేవ్ యువర్ సెల్ఫ్. అందుకని అంతకు మించి నేనేం చెప్పలేను. ఎవరు పడితే వాళ్ళకి మనము నో, I don't accept, I don't believe in that. Exposing makes you visible అనుకోవడం, ఎక్స్పోజ్ చేస్తేనే నేను కనిపిస్తాను అనుకోవడం, కనిపించడానికి నువ్వు ఎంతకైనా దిగజారడానికి తపన పడటం అవసరమే లేదబ్బా.
ఖచ్చితంగా ఆ షైన్ నువ్వు గనక నీ క్వాలిటీస్ తోటి, నీ స్కిల్స్ తోటి, నీ ఒక తెలివితోటి కనుక నువ్వు ఉన్నట్టయితే, నీ గుణంతోటి ఉన్నందుకైతే నువ్వు ఎక్కడున్నా అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. టైం లేట్ అవుతుంది, బట్ ఒక్కసారి బ్యాంబూ ట్రీ లాగా యూ విల్ షైన్ లైక్ ఎనీథింగ్. సో జస్ట్ వెయిట్ ఫర్ దట్ అండ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్, ఇంప్రూవ్ యువర్ టాలెంట్ అండ్ బీ గుడ్ టు అదర్స్, బీ గుడ్ టు యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.